హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో రెగ్యులర్గా చేసే కంటెంట్ కాకుండా ఇవాళ నేను మీకు శారీ బ్లౌజ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. శారీ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో చూడండి, శారీ ఇదండి, బనారస్ శారీ. సో ఆనియన్ పింక్ కలర్లో అండ్ బ్రిక్ రెడ్ కలర్లో దీనికి కాంట్రాస్ట్ కలర్ బార్డర్, అలాగే చూడండి బ్లౌజ్ కూడా బ్రిక్ రెడ్ కలర్లో వచ్చింది. సో ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చి బ్యాక్ ఓపెన్ వస్తుందండి. సో ఫ్రంట్ బోట్ నెక్ వస్తుంది, బ్యాక్ డోరీ విత్ కీ హోల్, బ్యాక్ ఓపెన్. సో ఈ ప్యాటర్న్ లో నేను అండ్ ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ మోడల్లో కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలాగో ఈ ఎపిసోడ్ లో చూద్దామండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో స్టిచ్చింగ్ అలాగే ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఇప్పుడు మనం కటింగ్ ఎలాగో చూద్దాం. సో ముందుగా మెజర్మెంట్స్ చూద్దామండి. చెస్ట్ మెజర్మెంట్ 38 inches, బస్ట్ 40 inches, వేస్ట్ 34, బస్ట్ డిస్టెన్స్ 8 inches, షోల్డర్ మెజర్మెంట్ 15.5 inches, బస్ట్ లెంత్ 11 inches, బ్లౌజ్ లెంత్ 15 inches. సో ఫ్రంట్ నెక్ డీప్, బోట్ నెక్ కదండి. సో ఫ్రంట్ నెక్ ఇలా బోట్ నెక్ వస్తుంది. సో ఇది ప్రిన్సెస్ ప్యాటర్న్ లో కట్ చేస్తాను. సో అరౌండ్ 2.5 to 3 inches ఫ్రంట్ నెక్ డీప్ పెడతాను. సో బ్యాక్ నెక్ వచ్చి మనకి ఇలాగా డోరీస్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం కీ హోల్ కూడా వస్తుంది. సో ఇది మెజర్మెంట్స్ అండి. సో ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఎలాగో చూద్దాం. సో ముందుగా మనం రైట్ యాంగిల్లో లైన్ తీసుకోవాలండి. సో సెంటర్ బ్యాక్ ఓపెన్ కాబట్టి సెంటర్ బ్యాక్ దగ్గర సీమ్ అలవెన్స్ కోసం 3/8 inch యాడ్ చేసి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్, సో బ్లౌజ్ లెంత్ వచ్చి 15 inches ప్లస్ 1 16 inches దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా లైన్ డ్రాఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ స్లోప్ అండి. షోల్డర్ స్లోప్ కోసం 1 3/4, సో 1 3/4 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము నెక్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో నెక్ పాయింట్కి ఫార్ములా వచ్చి చెస్ట్ బై 12 అండి. సో చెస్ట్ వచ్చి 38 inches by 12, 3 inches పైన ఒక పాయింట్ వస్తుంది. సో 3 inches పైన ఇంకొక పాయింట్. సో మైనస్ క్వార్టర్ ఇంచ్ చేయాలండి. సో 2 7/8 దగ్గర ఇప్పుడు ఒక పాయింట్ పెట్టుకోవాలి. అలాగే ఈ లైన్ పైన షోల్డర్ మెజర్మెంట్ డివైడ్ బై 2. సో షోల్డర్ వచ్చి మనకి 15.5 inches. సో డివైడ్ బై 2 చేస్తే 7 3/4 ప్లస్ సీమ్ అలవెన్సెస్ తో కలిపి 8 1/8 వస్తుందండి. సో ఇక్కడ ఒక పాయింట్. సో ఇది షోల్డర్ పాయింట్, ఇది నెక్ పాయింట్. సో ఈ రెండు జాయిన్ చేసుకుంటే మనకి షోల్డర్ లైన్ వస్తుంది. సో ఇది షోల్డర్ లైన్. బోట్ స్టైల్ నెక్ వచ్చి విత్ డోరీ వస్తుంది, అలాగే కీ హోల్ కూడా వస్తుంది కదండి. సో మనం డోరీ వస్తే ఎప్పుడైనా కానీ ఇది యాక్చువల్ షోల్డర్ లైన్ అండి. మనం ఒకవేళ కాలర్ నెక్ కట్ చేసుకుంటే మనం ఈ విధంగానే డ్రాఫ్ట్ చేస్తాం, కానీ మనం ఇక్కడ డోరీ ఇస్తున్నాం కాబట్టి సో దీనికి కొద్దిగా కరెక్షన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు దీనికి సో డోరీ నెక్ స్టైల్ కాబట్టి ఫార్ములా ఏంటంటే S/2 మైనస్ 1 inch ప్లస్ 3/8. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి 7 1/8 inch వస్తుంది. సో ఈ పాయింట్ సో పెట్టి సో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత చెస్ట్ లైన్ కోసం ఫార్ములా చూడండి, C/6 ప్లస్ హాఫ్. సో C/6 అంటే మనకి 38/6 అంటే 6.5 ప్లస్ హాఫ్ 7 inches. సో 7 inches దగ్గర ఒక మార్క్ పెట్టుకొని సో ఇక్కడ లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇది చెస్ట్ లైన్. సో ఇలా చెస్ట్ లైన్ వస్తుంది. తర్వాత ఈ రెండు లైన్స్ కి మిడ్ పాయింట్ తీయాలండి. సో ఇది వచ్చి సో 3.5 inch. సో 3.5 inch దగ్గర ఇది మిడ్ పాయింట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 7 inches తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను
6 3/4 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేద్దాము. సో ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. సో ఇలా. సో ఇప్పుడు ఇక్కడ మనము చెస్ట్ మెజర్మెంట్ అండి. సో 38/4 చేస్తే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది ప్లస్ ½ ఇంచ్. సో 10 ఇంచెస్. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకుని సో ఈ పాయింట్ జాయిన్ చేసుకుందాం. సో మనకి ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చింది. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ పైన ½ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉండాలి అనుకుంటే దానికి ప్లస్ 3/4 ఇంచెస్ యాడ్ చేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో నేను షోల్డర్ స్ట్రాప్ 1 3/4 అనుకుంటున్నాను. ప్లస్ 3/4 అంటే 2.5. సో ఇది. సో ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ అండి. సో అరౌండ్ 2 ఇంచెస్ వరకు డీప్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇటు 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని సో ఈ పాయింట్ జాయిన్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి కింద అంటే చెస్ట్ లైన్ వరకు కాకుండా చెస్ట్ లైన్ పైకి వచ్చేలాగా నేను ఇప్పుడు కీ హోల్ పెట్టుకుంటున్నాను. సో అరౌండ్ 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ వరకు డీప్ వచ్చేలాగా. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాను. సో ఇదండి. సో ఈ విధంగా నేను బ్యాక్ నెక్ డ్రాఫ్ట్ చేశాను. సో ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్ ప్లస్ 1 ఇంచ్ అండి డాట్ కోసం. సో వేస్ట్ వచ్చి 34 ఇంచెస్. సో 8.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 9.5 ఇంచెస్. సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే సైడ్ సీమ్స్. సో ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనం డాట్ పాయింట్. సో ఇక్కడ నుంచి మనం సో అరౌండ్ 5 ఇంచెస్ ఈ డాట్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకుందాము. సో ఈ డాట్ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ½ ఇంచ్ ఇటు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈ పాయింట్స్ జాయిన్ చేసేసుకుంటే డాట్ లెగ్స్ వచ్చేస్తుంది. సో ఇంతేనండి. సో మనకి బ్యాక్ డ్రాఫ్టింగ్ రెడీ అయిపోయింది. సో మనం డాట్ లెగ్స్ డ్రాఫ్ట్ చేసుకున్నాక చూడండి. సో ఇటు నుంచి సైడ్ సీమ్కి నేను ఒక ½ ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేశాను. అలాగే సీమ్ అలవెన్సెస్ కూడా యాడ్ చేశాను. సో చూసారు కదా, బ్యాక్ డ్రాఫ్టింగ్ ఫినిష్ చేసుకున్నాక సో మనకి ఏదైతే వేస్ట్ లైన్ ఉందో ఈ వేస్ట్ లైన్ అలాగే చెస్ట్ లైన్ షోల్డర్ లైన్ 3 కూడా ఎక్స్టెండ్ చేశాను ఫ్రంట్ డ్రాఫ్టింగ్ కోసం. సో మనకి ఈ విధంగా వేస్ట్ లైన్, చెస్ట్ లైన్, షోల్డర్ లైన్ వచ్చింది. సో షోల్డర్ లైన్ పైన మనం జస్ట్ నెక్ పాయింట్ కోసం ఈ రిఫరెన్స్ లైన్ డ్రా చేశాను. 1.5 ఇంచెస్ పైన లైన్ డ్రా చేశాను. దీని మీద మనకి 2 3/4 ఇది నెక్ పాయింట్. సో ఈ నెక్ పాయింట్ ఇక్కడ మనకి ఒరిజినల్ షోల్డర్ పాయింట్ వచ్చి S/2 ప్లస్ 3/8 అంటే 8 సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే మనకి షోల్డర్ లైన్ వస్తుంది. చూడండి ఇది షోల్డర్ లైన్. కాకపోతే మనం బోట్ నెక్
చేస్తున్నాం కదండి, సో ఈ ఒరిజినల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటే మనకి నెక్ లూజ్ అయిపోతుంది. కాబట్టి ఈ మెజర్మెంట్లోంచి 1 ఇంచ్ తగ్గించి మనము ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. సో ఇది 8 కదా, సో దీని నుంచి 1 ఇంచ్ తగ్గించి నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఇది మన షోల్డర్ పాయింట్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ప్రిన్సెస్ ప్యాటర్న్ డ్రాఫ్ట్ చేయాలి కాబట్టి, సో ముందుగా మనకి బస్ట్ లైన్ కోసం అండి, సో మన షోల్డర్ లైన్ పైన 1/2 ఇంచ్ పైనుంచి సో 11 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని లైన్ డ్రాఫ్ట్ చేశాను. సో మనం ఈ విధంగా చెస్ట్ లైన్ బస్ట్ లైన్ రెండు డ్రాఫ్ట్ చేసుకున్నాక చూడండి, చెస్ట్ లైన్ మీద ఫార్ములా C/4 + 2.5 దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. బస్ట్ లైన్ మీద ఫార్ములా B/4 + 1.5 ఇంచెస్ ఒక పాయింట్ పెట్టుకొని ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. అప్ టు మనకి ఫినిష్ లైన్ ఉంది కదండి, ఈ ఫినిష్ లైన్ వరకు ఈ లైన్ స్ట్రైట్ లైన్తో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తూ స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేయాలి ఫినిష్ లైన్ టచ్ అయ్యే వరకు. సో ఇలా మనకి లైన్ వస్తుంది. సో తర్వాత మనము సైడ్ సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుని బ్యాక్ ఎంత యాడ్ చేసామో సీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లైన్ నుంచి 2 ఇంచెస్ పైన ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ లైన్ పైన మళ్ళీ ఒక 3/8 ఇంచ్ ఇంకొక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఈ 2 ఇంచెస్ లైన్ మీద మనము S - 2.5 / 2 + 3/8 ఈ ఫార్ములా అప్లై చేసి ఎంత వస్తుందో పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో నాకు 6 3/4 వచ్చింది, 6 7/8 వచ్చింది. సో ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాక సో ఈ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ షోల్డర్ లైన్కి డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 2 ఇంచెస్ లైన్ మీద మనకు వచ్చిన పాయింట్ కన్నా 1 ఇంచ్ ఒక పాయింట్ యువతలకు ఒక పాయింట్ పెట్టుకుని అది పైన 3/8 ఇంచ్ లైన్ ఉంది కదా, సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ పాయింట్ మన షోల్డర్ లైన్ మీద వచ్చిన మన షోల్డర్ పాయింట్, ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఈ ప్రిన్సెస్ లైన్ కోసం చూడండి, సో మనకి అపెక్స్ పాయింట్ ఇక్కడ వచ్చింది కదా, అపెక్స్ టు అపెక్స్ / 2 + 3/8 ఈ పాయింట్ పెట్టుకున్నాను బస్ట్ లైన్ మీద. సో ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ జాయిన్ చేశాను. సో జాయిన్ చేస్తే మనకి చెస్ట్ లైన్ మీద ఇక్కడ ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కదండి. సో ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్ ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి. సో ఇది డాట్ అన్నమాట. సో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని మళ్ళీ ఈ పాయింట్ జాయిన్ చేస్తూ స్ట్రైట్ లైన్ ఈ 3/8 ఇంచ్ లైన్ దగ్గరికి స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చినాక ఇక్కడ మనం లైన్ ఒకటి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి చూడండి ఇలా ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇది ఇలా అయిపోయింది. సో ఇప్పుడు బస్ట్ పాయింట్ నుంచి కిందకి మనకి ఫినిష్ లెంత్ ఉంది కదండి, ఫైనల్ లెంత్ లైన్. సో ఈ లెంత్ లైన్ వరకు స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేశాను. సో డ్రాఫ్ట్ చేసినాక ఇప్పుడు మనకి వేస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. సో మన వేస్ట్ మెజర్మెంట్ 34 / 4 చేస్తే 8.5 ఇంచెస్. సో ఇప్పుడు ఈ లైన్ ఎంత వస్తుందో చెక్ చేయాలి. సో మీరు చెక్ చేస్తే ఈ లైన్ వచ్చి 11 ఇంచెస్ వస్తుంది. సో 11 ఇంచెస్ అంటే మైనస్ వేస్ట్ మెజర్మెంట్ ఎంత 8.5 + 3/4. 3/4 ఏంటంటే సీమ్ అలవెన్సెస్కి పోతుంది కదా ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర. సో 3/4 8.5 + 3/4 అంటే 9.25. 9.25 వాల్యూ మైనస్ చేస్తే 11లో నుంచి మనకి 1 3/4 ఇంచెస్ వస్తుంది. సో మనకు వచ్చిన ఈ 1 3/4 ఇంచెస్కి ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 2.25 ఇంచెస్ అవుతుంది. సో 2.25 ఇంచెస్ని మనము రెండు వైపులా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి.
సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. సో 2 పాయింట్స్ వచ్చినాయి కదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో డాట్ లెగ్ ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో చూడండి మనకి సెంటర్ ఫ్రంట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా బస్ట్ షేప్ వచ్చేలాగా ఈ సెకండ్ డాట్ లెగ్ ఈ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో డ్రాఫ్ట్ చేసుకున్నాక సో ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకుని, లేకపోతే దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇది మన వేస్ట్ లైన్ కదా, సో ఇక్కడికి ఇది ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకే అండి. సో కింద చెక్ చేసుకున్నట్టే పైన కూడా మనము డాట్ లెగ్స్ లెంత్ చెక్ చేసుకోవాలి. సో ఇది 6 ఇంచెస్. సో ఇదే 6 ఇంచెస్ ఇక్కడ ఉండేటట్టు మార్క్ చేసుకుని, సో ఇక్కడ చూడండి ఈ రెండు స్టిచ్చింగ్ లోకి వెళ్తాయి. సో ఇది ఇట్లా ఇక్కడ నుంచి షేప్ తీయాలి, ఆర్మ్ హోల్ షేప్. సో మనకి ఇట్లా వస్తుంది స్టిచ్చింగ్. సో ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్ చెక్ చేసుకొని ఆర్మ్ హోల్స్ ఫ్రంట్ బ్యాక్ కలిపి మన ఆర్మ్ హోల్ సైజ్ ఎంత ఉందో అంత వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. లేదా అవసరమైతే ఇంకొంచెం ఒక 1/4 ఇంచ్ సో ఇట్లా సో అడ్జస్ట్ చేసుకుని సో ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ మెజర్మెంట్కి మ్యాచ్ అయితే కనుక మనం కట్ చేసేసి, సో ఈ మెజర్మెంట్స్ అన్నీ ఏంటంటే విత్ సీమ్ అలవెన్సెస్ వచ్చేసినాయి అండి. సో దీనికి మళ్ళీ మనం సీమ్ అలవెన్సెస్ యాడ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనము కట్ చేసి కుట్టుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి సో ఈ బస్ట్ దగ్గర బస్ట్ మిడిల్ ఆఫ్ ద బస్ట్ షేప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనము డాట్ మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సో ఇక్కడ మిడిల్ ఆఫ్ ద బస్ట్ షేప్ వస్తుంది. ఆ షేప్ కోసం ఇక్కడ డాట్ యాడ్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మీరు సో బ్యాక్ మనము షోల్డర్ స్ట్రాప్ 2.5 ఇంచెస్ మార్క్ చేసాం కదా. సో ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము. మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని చూడండి ఈ విధంగా రైట్ యాంగిల్లో లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. లైన్ డ్రాఫ్ట్ చేసుకున్నాక మనం ఇప్పుడు డీప్ ఎంత తీసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి కిందకి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. సో మార్క్ పెట్టుకుని సో ఇది బోట్ షేప్లో జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో అయిపోయిందండి. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ ఫ్రంట్ డ్రాఫ్టింగ్ అండి. సో దీంట్లో చాలా పాయింట్స్, మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. నేను మీకు ఎంత క్లియర్గా అయితే అంత క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, క్లారిఫై చేస్తాను. సో ఇది ఫ్రంట్ బ్యాక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్. సో ఇప్పుడు స్లీవ్ డ్రాఫ్టింగ్ చూద్దామండి. సో ముందుగా స్లీవ్ డ్రాఫ్ట్ చేయడం కన్నా ముందు ఈ విధంగా టీ షేప్లో లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లైన్ పైన క్యాప్ హైట్, సో నేను ఎల్బో స్లీవ్ డ్రాఫ్ట్ చేయబోతున్నాను. సో ఎల్బో స్లీవ్ కోసం నేను 4.5 ఇంచెస్ దగ్గర క్యాప్ హైట్. సో ఈ క్యాప్ హైట్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేయండి. సో క్యాప్ హైట్కి ఈ విధంగా లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ మెజర్మెంట్ 18 వచ్చింది. 18/2 9 ఇంచెస్. సో ఇప్పుడు ఇది 9 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. సో ఇటువైపు కూడా సో 9 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి.
సో ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ 2 లైన్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా 4 పార్ట్స్గా ఈ లైన్ డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ చేసుకున్నాక ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ నుంచి రైట్ యాంగిల్ ఒక లైన్ డ్రా చేసుకోండి పైకి. ఇక్కడ కూడా ఇది కిందకి. సో ఈ 2 పైకి పెట్టుకోవాలి. రైట్ యాంగిల్ 90 డిగ్రీస్లో లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. పాయింట్స్ నుంచి ఈ 2 పాయింట్స్కి పై వైపుకి పెట్టుకోవాలి, 3rd పాయింట్ కింద వైపుకి పెట్టుకోవాలి. సో ఈ లైన్ పైన నేను ఇక్కడ 3/4 ఇంచ్, సో 3/4 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 3/16 ఇది. సో ఇక్కడ 1/2 ఇంచ్. సో ఇది ఫ్రంట్ సైడ్కి ఇలా. సేమ్ బ్యాక్ వచ్చి మళ్ళీ మనం లైన్స్ డ్రాఫ్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 5/8 ఇంచ్ అంటే 3/4 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ అండి. 1/2 ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువ, 5/8 ఇంచ్. తర్వాత ఇక్కడ 1/4 ఇంచ్, అలాగే ఇక్కడ 3/8 ఇంచ్. సో ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఆర్మ్ హోల్ కర్వ్తో జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్, అలాగే బ్యాక్. ఓకే అండి, సో ఈ విధంగా క్రౌన్ పార్ట్ ఫినిష్ చేశాను. సో ఇది వచ్చి నేను 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి, ఆర్ 11 ఇంచెస్ సరిపోతుంది. సో 11 ఇంచెస్ దగ్గర మనం స్ట్రైట్ లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ 11 ఇంచెస్ దగ్గర 13 ఇంచెస్ ఉందండి. సో 13 ఇంచెస్ అంటే 6.5. సో మనం ఈ లైన్ పైన 6.5, అలాగే 6.5. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. సో మనం బ్యాక్ సీమ్ అలవెన్స్ ఎంత ఇచ్చామో, బాడీకి ఎంత ఇచ్చామో అంత సీమ్ అలవెన్స్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మన స్లీవ్ రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనము స్లీవ్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి.